ఒక్కసారి ఈ రోజు ప్రధాని మోదీ ఏ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు అనే వివరాలు ఒకసారి మనం చూద్దాం. మొత్తం 9,377 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. వీటికి సంబంధించి మరి కాసేపట్లోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమం హెచ్ఏసీసీలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. మరికొద్ది క్షణాల్లో ప్రధాని కాన్వాయ్ హెచ్ఏసీసీకి చేరుకుంటుంది. గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 4 లైన్ రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇక జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి కోసం కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. కాజీపేట్, విజయవాడ మల్టీ ట్రాకింగ్ లో భాగంగా వివిధ విభాగాల పనుల్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. వరంగల్లో పీఎం మిత్ర పార్క్, హైదరాబాద్ మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ పీఓఎల్ టెర్మినల్ ని ప్రారంభిస్తారు. కాజీపేటలో రైల్ అండర్ రైల్ బైపాస్ రైల్వే లైన్ ని ప్రారంభిస్తారు. అనంతరం సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ స్కెడ్యూల్లో భాగంగానే సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి, అలాగే ఆపరేషన్ తర్వాత పవన్ కళ్యాణ్ ని పరామర్శించడానికి కూడా ఆయన నివాసానికి వెళ్లబోతున్నట్లుగా ఆయన స్కెడ్యూల్లో అయితే ఉంది. కానీ అరగంట ఆలస్యంగా వచ్చారు కాబట్టి స్కెడ్యూల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటాయన్న విషయం ఇప్పటి వరకు పీఎంఓ కార్యాలయం నుంచి అయితే ఎటువంటి అప్డేట్ లేదు. సో అనుకున్న ప్రకారమే అందరు నేతల్ని ఎవరినైతే కలవాలనుకున్నారో వారందరినీ కూడా కలిసే ఆయన ఈ టూర్ని ముగించుకుని వెళతారు అన్న సమాచారం మాత్రం ప్రస్తుతం వరకు ఉంది. ఇక సాయంత్రం బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. పూర్తి భద్రతా పర్యవేక్షణ నడుమ ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ పరిసరాలన్నీ కూడా కిక్కిరిసిపోయి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సిటీలో పలుచోట్ల 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేతలు. అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ బయలుదేరిన కాన్వాయ్ మరికొద్ది క్షణాల్లోనే హెచ్ఏసీసీ ప్రాంగణానికి చేరుకోబోతోంది. మరి కాసేపట్లో వివిధ ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. దానికి సంబంధించి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. వర్చువల్గా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.